ప్రేమగల ప్రభువా, నీకు ఎంతో వందనాలు. ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన ఈ సంతోషకరమైన దినాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ మిడుతూరు ప్రాంతంలో ఉన్న ప్రజలను ప్రేమించి ఈ ఉదయకాలమున ప్రభు అయిన యేసుక్రీస్తు రాజుల గురించి మేము ప్రకటించడానికి వెళుతున్నాం ప్రభు. మేము నిష్ప్రయోజకులం. నీ ఆత్మ సహాయం మా మీద ఉంచి ప్రభువా, మేము వెళ్ళేటువంటి వీధిలో నీ నామను మయంపరచుటకు పాటలు, మైకు, డ్రైవింగ్ చేస్తుండగా చక్కగా మమ్మల్ని చూసిన వారు మేము దేవుని ప్రజలమని నీ నామములకు మహిమకు ఆ ప్రజలు కనికరించి తండ్రి, ఈ లోకంలో మానవుడు మరణించకముందే ప్రతి మనిషిని ప్రేమించి అనేక తరుణాలు ఇస్తున్నావు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు ప్రభావ మేము వెళ్ళకముందే ఈ గ్రామం పైన అంధకార శక్తులు, చీకటి శక్తులను మీ శిలరత్నంతో ప్రోక్షించి ఆయా పనుల్లో ఉంటారు. వారు కొద్ది సమయమైనా నీ వాక్యము, నీ మాటలు మీకు సహాయం మీ అమూల్యమైన రక్త ప్రభావితం తెచ్చుకోవచ్చు. మాకు రక్షకుడుగా ప్రభువు నీ నడిపించి ఘనతమైన పొందమని మేము పాల్పొందేటువంటి వాళ్ళందరినీ కూడా కానీ తలపుతో నీ ఆలోచనతో మమ్మల్ని నడిపించుకొని పరిశుద్ధ నామమును ప్రార్థన పెట్టుకుంటున్నాం ప్రభువు. బేతేలు వాసి యేసు క్రీస్తు ప్రభుకి హల్లెలూయా. దయచేసి సువార్తకు వెళ్తా ఉన్నాము. సిద్ధపడిన దైవ సేవకులు, మరి స్థానిక విశ్వాసులు, మరి మీరు వ్యాన్ను అనుసరిస్తూ రావాల్సిందిగా మీకు మనవి చేస్తుంటున్నాం. వారికి ప్రయాసపడి పాపకారం మోసిన సంవత్సరముల జనులారా నైతోకి రండి, దీన్ని మీకు విశ్రాంతిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది రక్షణ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఇస్తే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు నీటి వారు గొప్ప ఆత్మరక్షణ అవుతావు. రక్షణ సువార్త చెప్పండి. రాజుల రాజు రాజుల రాజులే రాబోనతడే ప్రీతితో ప్రభుల గౌరీ ప్రభుల ప్రభువే రాజుల రాజువే రాబోనతడే రయమునయే రాజులిగా నంగీకరించుడి పరివారము మోయువారము అతి ప్రేమతో నావాయించెను ప్రయాస పరివారము మోయువారము అతి కుదిరించును వేగమేరము ఈ మాట నమ్ముము ప్రేమగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, పాపముల పరిహారమును కలగజెప్పునని ప్రభువునకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని బైబిల్ సెలవిస్తున్నది. ప్రియులారా, ఇది ఏమి అనుకూల సమయం, ఇది
శమబాపునయా యేసుని నామము శుభవార్త ఈ జగమంతా ఇప్పుడే సాటెదము మరణము దాటిన మరి కరాదు మరణము తప్పనయా మరణము దాటిన మరి కరాదు మరణము తప్పనయా యేసుని చెంతకు హల్లెలూయా. తండ్రి, జీవాధిపతి అయిన దేవ, సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడైన దేవ, నీ ఘనమైన గంభీరమైన నామమును బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మాయపరుస్తున్నాం, కొనేడు శ్లాఘిస్తూ వస్తున్నాం. ఉదయకాలంలో దీనిగా తగ్గించుకొని మీ నాకు కూడా అనుగ్రహించిన కారణం కొరకై స్తోత్రములు. బాబా కృపతో జ్ఞాపకం చేసుకోనము, మీ ప్రజల్ని మీరు దర్శించము, వాక్యం ద్వారా మా ప్రభావ మీరు మాట్లాడుతున్నాము, వారి హృదయాల్లో కాలంలో లేఖనాలను వారి హృదయం విశ్వసించి రక్షింపడానికి సహాయపడుతున్నాం. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గుర్తూరు గ్రామవాసులారా, ఉదయకాలంలో సంతోషముతో పాటలు పాడుకుంటూ మీ మధ్యకు వచ్చినాం. ఒకప్పుడు సంతోషం లేని స్థితిలో ఉన్న మేము సంతోషముతో మీ మధ్యకు వచ్చి సువార్తను వినిపిస్తున్నాం. సువార్త అంటే మంచి మాట, మంచి వార్త. దేవుని వాక్యంలో రాబడిన మాట, పాపలను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. ఏమైనా వాళ్ళారా, మనమందరము పాపులమే, నీతిమంతులు ఎవరూ లేరు. కానీ పాపుని రక్షించడానికి ప్రభువు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు. ఈయన ద్వారా ఏముందంటే పాప క్షమాపణ ఉంది, మానవునికి రక్షణ ఉంది. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా నీ హృదయంలో నెమ్మదిని చూడలేవు, సమాధానమును చూడలేవు, సంతోషాన్ని చూడలేవు. ప్రభువు యేసుక్రీస్తు వారి దగ్గరకు కానీ ప్రియమైన వాళ్ళరా, ఉదయకాలంలో కానీ విశ్రాంతి ఎక్కడ దొరకదు. విశ్రాంతిలో పొందాలంటే నీ హృదయంలో ఎవరు కూడా నిన్ను ప్రేమించరు, కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు ఎంత పాపము చేసినా, ఎంత ఘోర పాపమైనా సరే ఆయన నిన్ను ప్రేమించేవారు, నిన్ను క్షమించేవారు. కానీ ప్రియమైన వాళ్ళారా, ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు ఎంత క్రయధనం చెల్లించినారు. ఆయన నిన్ను రక్షించడానికి ప్రభు ఎంతగానో నీ కొరకు ఆయన శిక్షను అనుభవిస్తూ వచ్చినాడు. ఈ చేతుల ద్వారా చేసిన పాపము నిమిత్తమై ప్రభువు యేసుక్రీస్తు వారు చేతుల్లో మేకులు కట్టబడ్డాయి, రక్తమంతా దారిలో కాల్చుతూ వచ్చినాడు. అదేవిధంగా కాళ్ళతో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి పాపము చేసినగా ప్రభువు యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయకపోయినప్పటికీ నీ పాపము నిమిత్తమై ప్రభువు యేసుక్రీస్తు వారి ప్రాణాల్లో మేకులు కట్టబడ్డాయి, రక్తం కారుస్తూ వచ్చినాడు. అదేవిధంగా హృదయం ద్వారా నువ్వు చేసిన పాపము నిమిత్తమై నేను రక్షించడానికి కొరకై శిలలో తన ప్రాణమును నీ కొరకై దారపోస్తున్నాడు. ఇందులో ప్రేమ ఉంది. ప్రేమిన వాళ్ళారా, తల్లిదండ్రులు ప్రాణం పెట్టరు, అక్క చెల్లెలు ప్రాణం పెట్టరు, అన్నదమ్ములు ప్రాణం పెట్టరు. ప్రభువు యేసుక్రీస్తు వారు నిన్ను రక్షించడానికి, నీ పాపములను క్షమించడానికి, నిన్ను నిత్యరాజ్యానికి వారసురాలుగా చేయడానికి కొరకై ప్రభువు యేసుక్రీస్తు వారి శిలువలో నీ కొరకు విభక్తాత్మ రక్షణ పొందగలరు. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, మీ పాదాలకు ఏ చాటాలే నీ నెమ్మది
క్రీస్తువారు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు వెలుగై ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. ఆమె యొక్క కుమారుని తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించడం కనుక ఆయన యేసు వారి పేరు పెట్టబడుతున్నారు. దేవుని వాక్యము ఇలా సెలవిస్తున్నది. పూర్వము దోషకుడును హింసకుడును ఆదికాడు నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వారిగా ఎంచినందుకు అని మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం కాలము సంపూర్ణమైనటువంటిది. దేవుని రాజ్యము సమీపమించున్నది. మారు మనసు పొంది సువార్తనమ్మని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. ఒకడు సర్వలోకములో పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. అప్పుడు వేరుగా మంచి ఆయన గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందు. మరి పూర్వకాలంలో రాజ్య సువార్తను గ్రహించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును సుగించి ప్రార్థించి అడిగి నడుచున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు మీ కొరకు నా కొరకు శిలువ బలియాగం చేసినారు. మీ పాప మీకు వివరించగలను. మనమందరము యేసు ప్రభు పిలుచు